న్యాయ వ్యవస్థలో సరళీకరణ జరగాలంటున్న సీజేఐ. నందిగామ కూల్చివేతల్లో కొట్లాట, స్థల వివాదంలో కత్తులతో దాడులు, గుంటూరులో కాలువకు గండి, రైతుల గుండె పగులుతోంది. ఇటువంటి న్యూస్ ఆంధ్ర టాప్ 9లో చూద్దాం. కోర్టు అంటే బ్రహ్మ పదార్థం అనే భ్రమ నుండి బయటకు రావాలని పిలిపించారు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ. అయితే న్యాయ వ్యవస్థలో సరళీకరణ జరగాలని కోరారు. ప్రభుత్వాలు చట్ట పరిధిలో పనిచేస్తే కోర్టుకు ఎవరూ రారన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఎన్వి రమణ దంపతులకు పౌర సన్మానం జరిగింది. జస్టిస్ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందించింది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ. విజయవాడ తుళ్లూరులో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం జగన్. సతీమణి భారతితో కలిసి వెళ్లిన జగన్ ఆత్మీయంగా పలకరించారు. జస్టిస్ ఎన్వి రమణ సతీమణితో భారతి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో అక్రమ కట్టడాల కూల్చివేతలో ఘర్షణ నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బాధితులు. సమాచారం లేకుండా కూల్చుతున్నారంటూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అటు నెల్లూరు నగరంలో నక్క గోపాల్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. స్థల వివాదం మళ్లీ తెరమీదకు రావడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు తెగబడ్డాయి. ఈ ఘర్షణలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలపై గూండాలు దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం పమిడిపాడు బ్రాంచ్ కెనాల్కు గండి పడింది. ముత్రాసువారిపాలెం ఈటీ వద్ద గండిని పూడ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాలువ కింద ఉన్న పొలాలు మునిగి ఉండడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. గండి పూడ్చేందుకు 2 రోజుల పాటు సమయం పడుతుంది అంటున్నారు. వాజ్పేయి చేసిన కృషి వల్లనే భారతదేశం అణుశక్తిగా మారింది అని అన్నారు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్. పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనతో గ్రామాలకు రోడ్డు లింక్స్ కలిగిందన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా వాజ్పేయికి నివాళులర్పించారు గవర్నర్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలాన్ని రేపింది. గ్రామ శివార్లో మినీ అర్బన్ కాలనీలో ఒక ఇల్లు మంటల్లో చిక్కుకుంది. ఇంటిలో గ్యాస్ లీకై కిరాణా దుకాణం మంటల్లో బూడిదైంది. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలకు రావాలంటూ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణను ఆహ్వానించారు చిరంజీవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవ విశేషాలు తెలియజేస్తూ విజయవాడ నోవాటెల్లో జస్టిస్ ఎన్వి రమణను సన్మానించి ఆహ్వాన పత్రిక అందించారు. దేశంలో మాకు అవకాశం ఇవ్వాలంటున్న ఎంఐఎం. రైతు కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం. మంత్రి ఎర్రబెల్లికి కరోనా. గౌరవెల్లి బాధితులకు ఈటెల అండ. ఇటువంటి న్యూస్ తెలంగాణ టాప్ 9లో చూద్దాం. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాకివ్వండి అంటూ పిలిపించారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో ఉన్న అభివృద్ధి ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ఉందో చెప్పాలంటూ సవాల్ చేశారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచ నలుమూలలకు వెళ్లి చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సూసైడ్ చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఒక్కో రైతు కుటుంబానికి 6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. మొత్తం 133 కుటుంబాలకు 7,95,00,000 రూపాయలు విడుదల చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు మంత్రి హోమ్ ఐసోలేషన్ కు వెళ్లారు. ధాన్యం సేకరణపై మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లొచ్చారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న మంత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో తనను కలిసిన వాళ్లంతా పరీక్ష చేసుకోవాలని కోరారు మంత్రి. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర ఆందోళన చేస్తున్న నిర్వాసితులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. 2 రోజులుగా ప్రాజెక్టు కట్టపై ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ 18 లక్షలు పరిహారంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పూర్తిగా పరిహారం అందేందుకు అండగా ఉంటా అన్నారు. రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్. ధాన్యం పేరుతో ఢిల్లీలో రాజకీయం చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు. కేంద్రం ధాన్యం కొంటామని చెబుతున్నా మంత్రులు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎజెండాతో హనుమకొండలో జరిగిన జిల్లా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్లు రైతుల బతుకులతో రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యార్డుల్లో, కళ్లాల్లో ధాన్యం రాసులు కనిపిస్తున్నా నేతలకు మాత్రం కనువిప్పు కావటం లేదన్నారు. కేవలం పోటాపోటీ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాలతో ఆటలు మానుకోవాలంటూ డిమాండ్ చేశారాయన.
కేంద్రం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ర్యాంక్ లో తెలంగాణ ఉత్తమ ప్రతిభ కనపరిచింది. పారిశ్రామికీకరణ, వాణిజ్యం, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కేటగిరీలో మొదటి ర్యాంకులు సాధించింది. మొత్తం 10 రంగాల్లో గుడ్ గవర్నెన్స్ అవార్డులు కేంద్రం ప్రకటించింది. ఏపీకి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానం దక్కింది. నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే ట్రాక్ పై ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన బాధలపై సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతుడు చిట్యాల మండలం శివగూడెంకు చెందిన నాగిళ్ల సురేష్ గా గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. అర్ధరాత్రి వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని కేకులు కట్ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో లాలగూడ తదితర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్రం స్కీములతో రాష్ట్రాలు ప్రచారం చేసుకుంటున్నాయన్న బీజేపీ. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట, నాటుసారా బట్టీలు ధ్వంసం. ఇటువంటి న్యూస్ రాయలసీమ టాప్ 9 లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంత పథకాలుగా పబ్లిసిటీ చేసుకుంటున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆరోపించారు. మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కర్నూలులో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. వాజ్పేయి నిరాడంబరతో ఆదర్శ భావాలు కలిగిన గొప్ప నేత అంటూ కొనియాడారు. అనంతపురం జిల్లా నల్లమడ పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటక మద్యం, నాటుసారా తయారీ, అమ్మకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి బట్టీలు ధ్వంసం చేస్తున్నారు. రెడ్డికుంట అటవీ ప్రాంతాలలో సారా కాస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు జరిగాయి. అటు అనంతపురం జిల్లా ఉరవకొండ సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం రవాణాకు చెక్ పెట్టారు పోలీసులు. మొత్తం 3 వేర్వేరు ఘటనల్లో వాహనాల తనిఖీల్లో గుట్టుగా సాగుతున్న ఈ మద్యం అక్రమ రవాణా వ్యవహారం మొత్తం కూడా బయటపడింది. 1150 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. కడప జిల్లా నుండి కర్ణాటకకు తరలిస్తున్న 3 ఎర్రచందన దొంగల్ని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చిల్లమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు సమీపంలో 30 లక్షలు విలువ చేసే ఎర్రచందన దొంగలు స్వాధీనపరుచుకున్నారు. ఒక లారీ, 4 సెల్ ఫోన్లు, ఒక బైక్ సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఈ అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో 2 లక్షలు విలువ చేసే అక్రమ బాణా సంచాను సీజ్ చేశారు పోలీసులు. ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఇళ్ల మధ్య గోడౌన్లు ఏర్పాటు చేసుకుని క్రాకర్స్ నిల్వ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డాలపై దాడులు చేశారు. బ్లాక్ లో దందా చేస్తున్న లక్షలాది సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేదని కేసులు కూడా పెట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్దే దేవకుంటలో బాలికల అదృశ్యం మిస్టరీగా మారింది. 15 సంవత్సరాల మైనర్ బాలిక 4 రోజుల నుండి కనిపించకుండా పోయింది. సమీప బంధువు కిడ్నాప్ చేసినట్టుగా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు మాత్రం బాలికను పట్టుకోలేకపోయారు. రేపు ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటలకు జనవరి కోటా విడుదల చేస్తారు. రోజుకు 10,000 టోకెన్లు విడుదలవుతాయి. అలాగే జనవరి 13 నుండి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి 5,000 టోకెన్లు రోజుకు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమఠం అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. పారదర్శకతకు బ్రాండ్ ఇమేజ్ వాజ్పేయి. లిఫ్ట్ లో ఇరుక్కున్న కస్టమర్లు, ఈతకు వెళ్లి చెరువులో గల్లంతు, అవమానాలతో ఆత్మహత్య యత్నం. ఇటువంటి న్యూస్ హైదరాబాద్ టాప్ 9 లో చూద్దాం. దేశ సేవలో మాజీ ప్రధాని వాజ్పేయి ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాజ్పేయి అందించిన సేవలు పారదర్శకత, జవాబుదారీతనంతో సాగాయని కొనియాడారు. వాజ్పేయి జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బర్కత్పురాలో బీజేపీ సిటీ ఆఫీసులో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. కాచిగూడలో బిగ్ బజార్ లిఫ్ట్ లో వినియోగదారులు చిక్కుకున్నారు. కొన్ని గంటల పాటు తీవ్ర ఉత్కంఠ మధ్య 8 మంది కస్టమర్లను బయటకు తీసుకొచ్చారు. 3 పిల్లలతో సహా 8 మంది లిఫ్ట్ ఎక్కారు. సాంకేతిక సమస్యతో మధ్యలో ఆగిపోయింది. సమాచారం అందుకున్న సిబ్బంది కూడా సురక్షితంగా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో చెరువులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. సదాశివ ఎంక్లేవ్ వెంచర్కు చెందిన సాయి క్యాటరింగ్ పని కోసం సమీపంలోని చెరువు దగ్గరకు వెళ్లాడు. 4 వ్యక్తులతో కలిసి సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించని వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు.
టపాజుపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో సత్తన్న గలిలో ఈ ప్రమాదం జరిగింది. సమీపంలోని 7 అంతస్తుల భవనం నుండి కిందికి పడిపోయాడు. అయితే పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే డెడ్ బాడీని తరలించే ప్రయత్నం జరిగింది. పేరెంట్స్ గుర్తించి నిలదీయడంతో సమస్య పరిష్కారమైంది. ఆజ్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన పోటీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆడపడుచులకు రంగోలీ పోటీలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఏడాది క్రితం అశ్లీల నృత్యాలు చేసిన టోట్ పాప్పై పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆలస్యంగా కేసు నమోదు చేసిన పోలీసులు రైడ్స్ లో 21 మంది అమ్మాయిలను పట్టుకున్నారు. రేవ్ పార్టీలు డ్రగ్స్ కు అడ్డాగా మారిందని ఆరోపణలు వినబడుతున్నాయి. ఇటువంటి రేవ్ పార్టీలు డ్రగ్స్ కు అడ్డాగా మారాయంటున్నారు. ఈ కేసులో అరెస్టు నిందితుడికి కఠిన చర్యలు పడే విధంగా చూస్తామన్నారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలో చర్చిలన్నీ క్రిస్మస్ వేడుకలతో కలర్ఫుల్ గా మారాయి. అర్ధరాత్రి వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పలు చర్చిలు సందర్శించారు. లాలాపేటలో లెగాస్ గాస్పల్ చర్చిలో పాస్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. థియేటర్ యజమానులకు కష్టకాలం. చిత్ర పరిశ్రమపై కులముద్ర వేస్తున్నారంటున్న బీజేపీ. టోల్ గేట్ ఎత్తివేయాలంటూ నిరసన. నెల రోజుల్లో భవిష్యత్తు ప్రకటిస్తా అంటున్న షణ్ముఖ్. ఇటువంటి న్యూస్ ఉత్తరాంధ్ర టాప్ 9లో చూద్దాం. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు కుదేలవుతున్నాయని మండిపడ్డారు యజమానులు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో సినిమా రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏపీలో కూడా ఇచ్చే విధంగా చూడాలని కోరారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. కొంతమంది సినీ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం థియేటర్ల మనుగడ ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు శ్రీకాకుళం థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యమహల్. కొందరు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దుస్థితి వచ్చిందంటూ ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రోత్సాహం ఇవ్వాలంటూ థియేటర్లకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. సినిమా టికెట్ ధరల తగ్గింపుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్స్ తగ్గించమని ఎవరూ అడగలేదని, అమరావతిని ఒక కులానికి అంటగట్టి ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారో అలాగే సినిమా టికెట్ల విషయంలో కూడా జరుగుతోందన్నారు. సినిమా రంగంలో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు లేరు అనే ఆలోచనతో ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ అగరంపూడి టోల్గేట్ దగ్గర తెలుగు యువత ఆందోళన చేసింది. టోల్గేట్ తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. టోల్గేట్ గడువు ముగిసినప్పటికీ నిర్వాహకులు వాహనదారుల నుండి టోల్ వసూలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో తొలగిస్తే కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఉన్నత చదువులు చదివి న్యాయపట్టా పుచ్చుకున్నా మానసికంగా కుంగిపోయి దిక్కులేని స్థితికి చేరుకుంది ఓ అభాగ్యురాలు. మతిస్థిమితం కోల్పోయి విశాఖ బీచ్ రోడ్లో తిరుగుతోంది. అయితే స్వస్థలం ఎక్కడా అని చెప్పలేకపోయినా న్యాయశాస్త్రంలో చట్టాలనే మొత్తం ఇట్టే చెప్పేస్తోంది. దీంతో కొంతమంది ఆమెను చేరదీసి అనాథాశ్రమంలో చేర్చారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారందరూ విజేతలని, ఈ విషయంలో ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదంటున్నారు రన్నర్ షణ్ముఖ్. విశాఖ విఎంఆర్డీ చిల్డ్రన్ ఎరీనా థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఆంధ్ర తెలంగాణతో పాటు అన్ని ప్రాంతాల ఫ్యాన్స్ చూపించిన ఆదరణ మరవలేనన్నారు. భవిష్యత్తుపై నెల రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. చేతబడి మూఢనమ్మకాలపై విశాఖ అరకులో చైతన్యం కల్పిస్తూ ర్యాలీ చేశారు. భూత వైద్యులు చెప్పే కట్టుకథలు నమ్మి మోసపోవద్దంటూ ప్రచారం చేశారు. నిత్యం అబద్దాలు ప్రజలు భయభ్రాంతులకు లోన్ చేస్తూ పూట గడిపే వారిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.